లైలా మూవీ విశ్వక్ సేన్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయి ఉండిద్ది. ఎందుకంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది. ఇది మనందరికీ తెలుసు. అది ఎంత దూరం వెళ్ళిందంటే సినిమాని బాయ్కాట్ చేసేదాకా వెళ్ళింది. తర్వాత హీరోయే దిగొచ్చి అందరికీ సారీ చెప్పాడు. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఇన్స్టాలో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది చాలా మందిని ఇంకా కోపం తెచ్చింది. అప్పటికో 50% ఉంటే ఆ పోస్ట్ తర్వాత దగ్గర దగ్గర 70% మందికి కోపం వచ్చి ఉండిద్ది. ఆ పోస్ట్ అందరూ చూసే ఉంటారు. అయితే ఇది చాలా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు సినిమాకి. ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వాలి. అప్పుడే ఎంత నెగిటివిటీ తెచ్చుకున్నారు విశ్వక్ సేన్ అన్న. రీసెంట్గా తనకి హిట్లు వచ్చినా సరే మరీ అలా చేయటం ఎవరికి నచ్చలేదనే చెప్పుకోవచ్చు చాలామందికి. తర్వాత రెండో రీజన్ ఏంటంటే మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. దీంట్లో విశ్వక్ సేన్ అన్న సోను మోడల్ అనే క్యారెక్టర్ చేశాడు. అయితే మరీ దారుణంగా అనిపించింది ఆ క్యారెక్టర్. అయితే మ్యాక్సిమం చూసిన వాళ్ళు మీ అందరికి ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే విశ్వక్ సేన్ అన్న ఎలా అమ్మాయిగా మారాడు, అమ్మాయిగా మారిన తర్వాత ఎలా ఉంది, అది కూడా నాకైతే కొన్ని డైలాగులు ఎవరికి నచ్చుండవు, అంతకు ఎవరికి నచ్చలేదనే చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో ఇంత డిజాస్టర్ వచ్చిన మూవీ ఇది ఒక్కటే అయింది. ఎందుకంటే ఇటు వాళ్ళ ఫ్యాన్స్కి కూడా మ్యాక్సిమం చాలామందికి నచ్చుండదు. అయితే ప్రజెంట్ అయితే మూవీ చాలా అంటే చాలా లాస్లో ఉంది. అలాగే ఇప్పుడు థియేటర్లో కూడా మ్యాక్సిమం వేరే సినిమాలన్నీ వేసేసారు. అందుకే నేను స్టార్టింగ్లో అన్నాను విశ్వక్ సేన్ కెరియర్లో డిజాస్టర్ మూవీ ఇదే అయ్యి ఉండొచ్చు అన్నిటికన్నా స్టార్టింగ్లో.